అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రీసెంట్గా పాస్ అయిన 2024 అండ్ 2025 ఏ కోర్స్ నేర్చుకుంటే బెటర్ అనేది మనం కంప్లీట్గా ఈ వీడియో చూద్దాం. నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ అయినా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రోగ్రామ్స్ సాల్వింగ్ స్కిల్స్ అండి. అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే మనం ఒక కంపెనీకి పోయినప్పుడు వాళ్ళు మనకి ఒక కోడింగ్ ఇస్తారు. ఆ కోడింగ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ తెప్పిస్తున్నారు లేదా చెక్ చేస్తారు. అంటే మీ లాజిక్ ఎలా రాశారు, మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉందనేది వాళ్ళు ఫస్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇవి మనం నేర్చుకున్న సబ్జెక్ట్లో ఎవరైనా నేర్పిస్తారు. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ అనే వాళ్ళు మాకు జాబ్ కావాలి, ఫ్యూచర్లో మాకు కెరీర్ బాగుండాలనుకుంటే మీరు .NET ఫుల్ స్టాక్ కానీ జావా ఫుల్ స్టాక్ కానీ ఈ రెండింటిలో ఏదో చూస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఫుల్ స్టాక్ అనేది బయట ఆపర్చునిటీ చాలా బాగుంటాయి, ప్యాకేజెస్ కూడా చాలా బాగున్నాయి. దానితో పాటు మీరు ఇంకేమైనా కొత్తగా లేదు నేను ఏఐ సైడ్ నేర్చుకోవాలనుకున్నా, లేదా మిషన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, లేదా డేటా సైన్స్ ఆర్ డేటా అనలిస్ట్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే నా బెస్ట్ ఆప్షన్ టు గో ఫర్ ద పైథాన్. సార్ పైథాన్ అనేది ఫుల్ స్టాక్ ఉంది కదా, మీరు ఎందుకు పైథాన్ ఫుల్ స్టాక్ మెన్షన్ చేయలేదు అంటే, పైథాన్ ఎందుకు మోస్ట్ డిమాండింగ్ స్కిల్స్ అంటే బయట మిషన్ లెర్నింగ్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్లో ఎక్కువ వాళ్ళు యూజ్ చేసేది పైథాన్ అండి. కాబట్టి ఎవరన్నా వెబ్ అప్లికేషన్స్ అంటే మీరు యూజ్ చేసే ఫ్లిప్కార్ట్ కానీ నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది ఏదో జావా కానీ .NET కానీ. కాబట్టి మీరు ఎప్పుడైనా లైక్ ఫుల్ స్టాక్ సైడ్ మూవ్ అవ్వాలి, వెబ్ అప్లికేషన్ సైడ్ మూవ్ అవ్వాలి అనుకుంటే నా సజెషన్ టు గో ఫర్ ద ఏదర్ .NET ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ జావా ఫుల్ స్టాక్. అలా కాకుండా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ సైడ్ మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే యూ కెన్ గో ఫర్ ద పైథాన్ ఫర్ దట్. బట్ మార్కెట్లో ప్రజెంట్ పైథాన్ అనేది ఇంకా అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనేది ఇంకా కంప్లీట్గా డెవలప్ అవ్వలేదు. కాబట్టి దాని మీద ఫ్రెషర్గా తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. కాబట్టి మీరు ఫ్రెషర్గా కానీ లేదా 1+ ఆర్ 2+ ఎక్స్పీరియన్స్తో మీరు వెళ్ళాలనుకుంటే బయట 1+ కానీ 2+ కానీ కాల్స్తో జాబ్ కొట్టాలి అంటే బెస్ట్ ఆప్షన్ టు గో ఫర్ ద ఫుల్ స్టాక్. కాబట్టి ఎవరైనా జావా ఫుల్ స్టాక్ కానీ లేదా .NET ఫుల్ స్టాక్ కానీ మీరు నేర్చుకోవడం చాలా బెటర్. ఎందుకంటే బయట మార్కెట్లో వీటి మీద ఓపెనింగ్ చాలా బాగుండే. వాటితో పాటు సార్ మేము కోడింగ్ కాదు, నాకు వితౌట్ కోడింగ్లో ఏదైనా ఉంటే ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్గా సజెస్ట్ చేస్తారా? ఎస్, మనకి చాలా ఉన్నాయండి. నాన్ కోడింగ్ సైడ్కి వచ్చేసరికి మీకు డెల్ భూమి అనే ఒక కోర్స్ ఉంది. అది మనకి విత్ లో లెవెల్ కోడింగ్, అంటే మీకు 10% మాత్రమే కోడింగ్ ఉండదు కంపేర్ టు మిగతా కోడింగ్తో పోలిస్తే. కాబట్టి డెల్ భూమి కానీ స్నాప్ లాజిక్ కానీ వరాకిల్ ఏఐపి కానీ మీరు ఈ నేర్చుకుంటే మీకు నాన్ కోడింగ్తో ప్యాకేజెస్ అంటే మీకు కెరీర్ కూడా బాగుండే ఛాన్సెస్ ఉంది. ఇది కోడింగ్ చేయని వాళ్ళకి ఈ కోర్స్ చాలా బెటర్ అండి. కాబట్టి మీరు కోడింగ్ నాకు బాగా తెలుసు, ఓకే మమ్మల్ని ఎక్కువ కాల్స్ కావాలి, ఎక్కువ త్వరగా జాయిన్ అవ్వాలి అంటే యూ కెన్ గో ఫర్ ద ఏదర్ .NET ఫుల్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. లేదు అంటే మేము నాన్ కోడింగ్ తక్కువ కోడింగ్తో మాకు జాబ్ కావాలి అనుకుంటే గో ఫర్ ద డెల్ భూమి కానీ స్నాప్ లాజిక్ కానీ ఆ స్నోఫ్లెక్ ఇలా కొన్ని ఉన్నాయని మీరు నేర్చుకుంటే చాలా బెటర్ అండి. థ్యాంక్ యూ.